వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి రోజా తనను తాను గొప్పగా ప్రచారం చేసుకునే ప్రయత్నంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా 2 రకాల వ్యూహాలతో రోజా చేరుకున్న ప్రచారానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఘాటుగా బుద్ధి చెప్పారు. రోజా రాజకీయంగా యాక్టివ్గా ఉంటున్న విషయం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం పోయినా ఆమె దూకుడు మాత్రం తగ్గలేదు. రాజకీయాలు చేయొచ్చు, కానీ వాటిని కూటమి ప్రభుత్వానికి సెగపెట్టేలా చేయాలని అనుకోవడంలోనే రోజా మైనస్ అవుతున్నారు. తాజాగా ఆమె తిరుమల పర్యటనకు వచ్చారు. శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆమె ఆలయ అధికారులు శ్రీవారి ప్రసాదాలు, శేషవస్త్రాన్ని కూడా అందించారు. వేద పండితుల ఆశీర్వచనం చేశారు. ఇది జరిగింది. అయితే దీనిపై రోజా ప్రచారం వేరుగా ఉంది. తాను తిరుమలకు వెళితే నేరుగా ఆలయ డిప్యూటీ ఈవో వెంకయ్య చౌదరి ఆహ్వానం పలికి తనకు ప్రసాదాలు అందించారని, తమ ప్రభుత్వం మారినా తిరుమలకు తాము చేసిన సేవలకు తమ హవా ఏమాత్రం తగ్గలేదంటున్నారు. రోజా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తద్వారా కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పడేలా చేయాలని వ్యూహం పన్నారు. కానీ దీనిపై టీటీడీ అధికారులు ఘాటుగా స్పందించారు. రోజాకి ఎలాంటి ప్రోటోకాల్ దర్శనం ఇవ్వలేదని, ఆమె నేరుగా సేవా టికెట్లు కొనుగోలు చేసి అందరిలాగానే లైన్లో వచ్చి స్వామిని దర్శించుకున్నారని చెప్పారు. దీనికి సంబంధించిన ఓ టికెట్ను కూడా వారు పోస్ట్ చేశారు. అంతేకాదు రోజా చెబుతున్నట్టు వెంకయ్య చౌదరి వెళ్లి ఆమెకు ప్రసాదాలు అందించలేదని, ఆ స్థానంలో ఆలయ ఫత్తేదార్ తీర్థ ప్రసాదాలు అందించారని ఫోటోలతో పాటు వివరించారు. సో దీంతో రోజా చేసుకున్న వ్యక్తిగత ప్రచారం బెడిసి కొట్టింది. అంతేకాదు ఎవరు సేవా టికెట్లు కొనుగోలు చేసి వచ్చినా వారికి ఇదే విధంగా దర్శనం లభిస్తుంది, తీర్థ ప్రసాదాలు కూడా అందుతాయని అధికారులు స్పష్టం చేశారు. దీంతో రోజాకు ప్రత్యేకత ఏమీ లేదని చెప్పారు. దీంతో రోజాకు శృంగభంగం అయింది.